ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట అంబేద్కర్ సర్కిల్లో వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తిలోదకాలిస్తూ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నాయకులు కోపల్లి జయశంకర్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు లేవు, అన్ని వాటిని రద్దు చేశారు. కేవలం కక్ష తీర్చుకోవడమే ఇప్పటి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వైసీపీ నాయకులు విమర్శించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఏదో అన్నాడని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏపీలో భయంకరమైన పరిస్థితులున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ముంగా జయరాజ్, సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి, తాతకుంట్ల ఎంపీటీసీ మేడా తిరుపతిరావు, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నెక్కలకు కుటుంబరావు, గద్దల మల్లయ్య, సత్యనారాయణ రెడ్డి, లాలయ్య, పవన్, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిస్థితులను తలెత్తిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చేది ఏంటంటే, ఇలాగే ప్రశ్నించకపోతే, ప్రశ్న లేకపోతే అభివృద్ధి లేదనేటటువంటిది మనకున్నటువంటి ప్రాథమిక సూత్రం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. ఎందుకంటే ఈరోజు ఉన్మాదం, ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు మాత్రమే ఊపిరిగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఎంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులను రేకెత్తిస్తుందో మనం గమనిస్తున్నాం. మహిళలపై దాడులు, పేదలకు అన్యాయం, వాళ్ళకి రావాల్సింది ఒక్కటి కూడా లేదు. ఇంగ్లీష్ మీడియం ఈ విద్య ఎత్తేశారు. ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు మొత్తాన్ని రద్దు చేశారు. ఏ ఒక్కడి చేతిలో కూడా డబ్బులు లేవు. ఎవరిని కూడా కనీసం లెక్క చేయకుండా కేవలం కక్షకి. ఎంత విచిత్రం అండి! ఆంధ్రప్రదేశ్లో రోజుకొక మహిళ మీద దాడి జరుగుతూ, రోజుకొక మానభంగం, రోజుకొక హత్య జరుగుతుంటే వీటిని పట్టించుకోకుండా ఎవడో ఆర్జీవీ ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టాడంట, ఒక సినిమా దర్శకుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తరలి వెళ్తున్నారు తప్పితే అసలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి చరిత్ర మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మాలమహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించింది. సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని ప్రతి ప్రాంతంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించి ప్రజలకు రాజ్యాంగంపై మరింత అవగాహన కల్పిస్తామని సంఘం అధ్యక్షుడు జాన్ కెనడీ చెప్పారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పాలకులు అనుకూలంగా మార్చుకొని సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కెనడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబరు 26వ తేదీన సుమారు 75 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం, పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభోదత్వంతో భారతదేశం మెలగాలని, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని, పత్రిక స్వేచ్ఛ ఉండాలని, వాక్ స్వాతంత్రం ఉండాలని, మత స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం జరుగుతుంది. ఎందుకంటే మత స్వేచ్ఛ లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే, మన రాష్ట్రంలో కాదు దేశంలో చూసుకుంటే, ఈ వర్గీకరణని ఒక మహమ్మారిని తీసుకొచ్చి మాలో మాకు గొడవలు పెట్టి, మా మాదిగ సోదరులకు మాకు గొడవలు పెట్టి, ఎందుకంటే ఏదో రకంగా, ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబరు 26వ తేదీన సుమారు 75 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం, పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభోదత్వంతో భారతదేశం మెలగాలని, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని, పత్రిక స్వేచ్ఛ ఉండాలని, వాక్ స్వాతంత్రం ఉండాలని, మత స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం జరుగుతుంది. ఎందుకంటే మత స్వేచ్ఛ లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే, మన రాష్ట్రం కాదు దేశంలో చూసుకుంటే, ఈ వర్గీకరణని ఒక మహమ్మారిని తీసుకొచ్చి మాలో మాకు గొడవలు పెట్టి, మా మాదిగ సోదరులకు మాకు గొడవలు పెట్టి, ఎందుకంటే ఏదో రకంగా
ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబర్